మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రారంభించే ప్రాజెక్టులన్నీ గతంలో 90% పనులు పూర్తయినవే అన్నారు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. కేవలం 10% పనులు పూర్తి చేసి ప్రాజెక్టులు కట్టామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఓపెన్ చేసిన ప్రాజెక్టుల్ని మళ్లీ ఓపెన్ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు 90% పూర్తయిన ప్రాజెక్టులను కూడా 1000 కోట్లు ఇస్తే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి మేము బహిరంగ లేఖలు రాసినాం, చర్చల్లో చెప్పినాం, ప్రజల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్రాజెక్టుల కింద పునరావాసం సంపూర్తిగా కాలే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సీజన్కి ఒకసారి ప్రారంభం అన్నట్టుగా మళ్ళీ ఇవాళ ప్రారంభాలు అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ మళ్ళీ దిన్నెలు కట్టిండ్రు, మళ్ళీ పైలాన్ల నిర్మాణం చేసి మొదటి దశ పంపులకు ఒకసారి ప్రారంభం, ఇంకో పంపు వచ్చినందుకు ఇంకోసారి ప్రారంభం, నదుల నుంచి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినప్పుడు ఒక ప్రారంభం, ప్రాజెక్టుల నుంచి కాలువలకు వచ్చినప్పుడు ఒక ప్రారంభం, కాలువల నుంచి పొలాలకు వచ్చినప్పుడు ఒక ప్రారంభం. ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా, మాయ చేయడం కాదా? ఇదేవో టీఆర్ఎస్ పార్టీ చేసింది ప్రాజెక్టులను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెంపపెట్టు లాంటి తీర్పు చూసిన తర్వాత కూడా ఈ 2 సంవత్సరాల నుంచి అదే అపెక్స్ బాడీని కోరింటి అయిపోయింది కదా. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అపెక్స్ బాడీ ముందు పోయి ఏమైనా పరిష్కారం చేసుకుందామని కోరిన దాఖలాలు లేవు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిస్తే తప్పని పరిస్థితుల్లో ముఖం దూసుకోవడానికి స్వాగతిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ పని మొదలు